అలియాబాద్ మున్సిపాలిటీ 8వ వార్డు అభ్యర్థి లక్ష్మీ బండే రామరెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలన్నారు. నా పేరు బండి రామరెడ్డి, ఎల్ఎస్ రాజు దొర అంటారు నన్ను. అయితే నేను గతంలో సొసైటీ డైరెక్టర్గా పనిచేశాను, ప్లస్ ఇప్పుడు మొన్నదాకా గ్రామ పంచాయతీ వార్డు మెంబర్గా పనిచేశాను. అవి లేకున్నా పదవులు లేకున్నా పని చేసుకుంటూనే పోతూ ఉన్నాను. ఇప్పుడు కూడా పదవి మా మేడం తోటి వస్తే ఇంకా ముందుకెళ్తామని పదవిని ఆశిస్తున్నాము. దయచేసి ప్రజలు నన్ను గెలిపేయాలని కోరుతున్నాను. సో అంటే గెలిస్తే ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు సార్? గెలిస్తే అంటే నాకు ఊరు మొత్తము చేపేయాలని ఉంటుంది. వార్డులో మాత్రం ఏమంత ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఒక రోడ్స్, నీళ్ళ ప్రాబ్లం ఉంటుంది, లైట్ స్ట్రీట్ లైట్స్ ఉంటాయి. మిగిలిన అన్ని పెద్ద ప్రాబ్లమ్స్ అన్ని ఊర్లో ఉంటాయి. అవిటిని కూడా చూసి ముందుకు సాగుతాను. ఇప్పుడు మెయిన్ వార్డులోనైతే నీళ్లు, రోడ్లు సమస్య ఉన్నది. అవి ఎప్పుడు కంటిన్యూషన్ చేస్తారు స్ట్రీట్ లైట్స్. అయితే గతంలో మా ఫాదర్ గారు కమ్యూనిటీ హాల్ కట్టించారు. ఒక ఎస్సీ మాలా బస్సు వస్తుంది, నాకు 150 ఓట్స్ ఉంటాయి, అలా మాలా బస్సు వస్తుంది. అది ఆ కమ్యూనిటీ హాల్ ఉంది, కానీ అదంతా పాతపడ్డది. దాన్ని మంచి కండిషన్స్ తోటి మళ్ళీ కొత్తగా తేవాలని ఆశిస్తున్నాను. సో ఇక్కడ మీరు ప్రచారానికి వెళ్తున్నారు, ప్రజలకు స్పందన ఎలా ఉందండి? స్పందన బాగానే ఉంది. ఎందుకంటే మాకు ఆ పార్టీలో అన్యాయం జరిగిందని చెప్పి, ఈ రోజులు ఉన్నారు ఆ పార్టీలో, మీకు అన్యాయం జరిగిందని చెప్పి మీకు ఈసారి ఎట్లయితే గెలిపిస్తామని ఆశిస్తున్నాను. ఓకే, అంటే ఇక్కడ ఉన్న ప్రజలకు మీరు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? నాకు ఒకసారి దయచేసి మీరు కారు గుర్తు మీద ఓటేసి గెలిపేయగలరని కోరుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది స్టేట్లో. సో ఇక్కడ మరి ఆ ప్రభావం ఏమైనా ఉండే అవకాశం ఉందా? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటేంది, మాకు మా ఎమ్మెల్యే గారు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి గారు ఉన్నారు, గతంలో మంత్రిగా చేసిండ్రు. ఇప్పుడు ఆయనతోటి ముందుకు చదువుతాం. ఆయనైతే ఇప్పుడు మేము ముందుకు 3 ఏళ్ళు అయితే ఆయన ఎవరు ఏం చేయలేరు కదా, దాని దిక్కేలా ఆయనతోటి ముందుకు నడుస్తామని కోరుతున్నాం. అంటే మల్లారెడ్డి గారి సపోర్ట్తో మీరు ఖచ్చితంగా గెలుస్తూ ఉంటారు? మల్లారెడ్డి గారి సపోర్ట్ తోటి ఖచ్చితంగా గెలుస్తున్నాను ఈ సీటు. సో ఇప్పుడు అంటే ఇక్కడ ఉన్న ఓటర్లకి ఏం రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నారు? దయచేసి నా రాజకీయ జీవితంలో ఇది లాస్ట్ ఛాన్స్, కంపల్సరీ మీరు ఓటేసి గెలిపేయాలనుకుంటున్నాను.